సత్యసాయి సేవా సంస్థ 8 ఇంక్లైన్ కాలనీ మహిళా విభాగం ఆధ్వర్యంలో బుధవారం గోదావరి కని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో రోగుల సహాయకులకు అల్పాహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సత్యసాయి సేవా సమితి జిల్లా అధ్యక్షుడు బి వెంకటస్వామి, సింగరేణి విశ్రాంత అధికారి సేవా సమితి కన్వీనర్ నూక రమేష్ మాట్లాడుతూ ప్రతి నెల 19న సత్యసాయి సేవా సంస్థ మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తూ మహిళా విభాగం ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్యశాలలో రోగుల సహాయకులకు అల్పాహారం పంపిణీ చేస్తూ పేదలకు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శతవర్ష జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు గోదావరి కని గవర్నమెంట్ హాస్పిటల్లో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి నెల కూడా 19వ తారీఖు ఇక్కడ ఉన్నటువంటి రోగులందరికీ కూడా అల్పాహారం పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు కూడా శ్రీమతి ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని అలాగే భగవాన్ సత్యసాయి బాబా వారు మా సత్యసాయి సేవా సంస్థ మహిళా విభాగాలందరికీ కూడా ఈరోజు డెడికేట్ చేశారు. అంటే ప్రతి నెల 19వ తారీఖు మహిళా విభాగం వారు సపరేట్ కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ప్రతి నెల 19వ తారీఖు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని అనేక సేవా కార్యక్రమాలు చేస్తాను. దానిలో భాగంగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో అల్పాహారము దాదాపు 150 మందికి అల్పాహారం పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే అమృత కలశాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే శ్రీమూర్తులకు శ్రీమంతం చేయడం జరుగుతుంది. అలాగే సామూహిక కుంకుమ పూజలు కూడా చేయడం జరుగుతుంది. ఇలా అనేక సేవా కార్యక్రమంలో మహిళలందరూ కూడా మధ్యాహ్నం టైంలో దీనులకు అల్పాహారం కూడా భోజనం కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఇలా సత్యసాయి బాబా గారి స్ఫూర్తితో వారిచ్చినటువంటి మానవతా విలువలను చూపిస్తూ మానవ సేవే మాధవ సేవ అనే సంకల్పంతో ప్రతి భక్తుడు కూడా ఈ శతవర్ష జన్మదినోత్సవంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తాను. దానికి మీరు అందరూ కూడా సహకరించి భగవాన్ శ్రీ సత్యసాయి సేవా